సో చాలా మందికైతే వర్క్ స్పేస్‌ని ఇలా మిస్‌లీడ్ వల్ల లేదా ఏదైనా టచ్ అయ్యి మన వర్క్ స్పేస్ అంతా డిస్టర్బ్ అయిద్ది కొన్ని కొన్ని సార్లు. సో ఇప్పుడు ఇలా డిస్టర్బ్ అయితే మన వర్క్ స్పేస్‌ని డిఫాల్ట్‌గా ఎలా సెట్ చేసుకోవాలి? ప్రీవియస్‌గా మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఎలా వచ్చిద్ది? ఈ అలైన్‌మెంట్ టూల్ గాని ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ టైమ్ లైన్ గాని, ప్రివ్యూ ప్యానెల్ గాని, ఎఫెక్ట్స్ కంట్రోల్ గాని ఇవన్నీ డిఫాల్ట్‌గా ఎలా రావాలి అంటే విండోస్‌లోకెళ్ళి ఇందులో వర్క్ స్పేస్‌లోకెళ్తే మనకి ఇక్కడ ఆల్ పానెల్స్ అని. సో, ఆల్ పానెల్స్ క్లిక్ చేస్తే జస్ట్ ఆల్ పానెల్స్ అన్నీ ఆన్ అయితాయి. సో, ఆన్ అయితే వస్తే ఓకే. రాకపోతే గనుక వర్క్ స్పేస్‌లోకెళ్ళి రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్ అని క్లిక్ చేస్తే ఖచ్చితంగా మన ప్రీవియస్ ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసి ఉంటామో ఆ లేఅవుట్ అయితే ఖచ్చితంగా మనకి రీసెట్ అయిద్ది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో. ఓకే. సో, ఇది చాలా మందికి తెలియక కన్‌ఫ్యూజ్ అవుతూ సాఫ్ట్‌వేర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు. జస్ట్ విండోస్‌లోకెళ్ళి వర్క్ స్పేస్ రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్. జస్ట్ అది క్లిక్ చేస్తే మన వర్క్ స్పేస్ అంతా రీసెట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసినట్టుందో అలా. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేయండి.